హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఫన్నీ అంటే అయితే మా దాంట్లో ప్రతిరోజు ఇక్కడ మా దాంట్లోకి మా స్టాఫే కాదు ఏంటి లైక్ ఇక్కడ స్టైల్లో టీ తీసుకొస్తారు అన్నట్టు. మిల్క్ ఉండదు కానీ లైక్ మన బ్లాక్ టీ అట్లా ఉంటుంది. సో డైలీ తీసుకొచ్చేటోడు ఇలా వేరే అతను తీసుకొచ్చినట్టు ఆ రోజు కొంచెం మంచిగా ఉంది. అది ఇంకా ఈ సాఫ్రాన్ ఇట్లా వేసి తీసుకొచ్చాడు. నేను అడిగిండు అన్నట్టు, నేను ఇది మంచిగా ఉందా రెగ్యులర్గా తీసుకొచ్చే మంచిగా ఉందా? ఇది మంచిగా ఉంది. హరామీ నువ్వు అది నేను తీసుకొచ్చేది, ఇది అసలు తీసుకొచ్చిండు, ఇది మంచిగా ఉంది కదా చెప్తారు ఈ సంగతి. అరే తెలియదు రైతు నువ్వు తీసుకొచ్చినావు అని అనుకున్నా. లేదు నువ్వు నీకు ఇదే నచ్చింది కదా. అరే లేదురా బాబు నిజంగా ఇది కూడా బాబు లేదు నేను అమ్మ అయిపోయింది. నేను ఎవరు తీసుకొచ్చినావో నాది మంచిగా ఉండదు, వాడి వీళ్ళు ఒక్కరో తీసుకొస్తావు అది మంచిగా ఉంది అన్నది కదా. చెప్తా నేను ఇంకోసారి తీసుకురా అనుకోరు, మీకు తెచ్చిన కొద్ది బాగా నాటకాలు చెప్తారు. అదే ఫన్నీగా అన్నారని నేను కూడా ఫన్నీనే అన్నది. కానీ పాపం వాళ్ళకి అవసరం లేదు తెలుసా. వాళ్ళ డబ్బులు పెట్టుకొని టీ కప్స్ పెట్టుకొని చాయ్ అది వేసుకొని చేయాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళు తీసుకొస్తారు. పారోలే పాపం వాడు తీసుకొచ్చి ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి తీసుకొచ్చాడు. కానీ స్టార్టింగ్లో రంజాన్ స్టార్టింగ్లో తెచ్చిండు ఒకసారి గ్యాప్ ఇచ్చుకుంటాం. కానీ తర్వాత నుంచి మొత్తం రెగ్యులర్గా వేసుకున్నాం. ఇది పక్కన పెడితే కనీసం కప్స్ కూడా ఉంటాయి కదా, 200-300 గ్రేట్ అయినా తీసుకొస్తాడు. అలా అందరూ ఇంత వేసుకొని ఇంత దగ్గరని ఈరోజు కూడా గ్రేట్ అసలు. కానీ సూపర్ ఉంటుంది. మనం ఈ బయట ఛాయలు చేసుకున్న వాటికన్నా ఎగ్జామ్ ఉంటుంది. వాడు అంటాడు అన్నాడు, మా డాడీ ఒకసారి బయట నుంచి టీ తీసుకొచ్చినప్పుడు నీకు ఆ టీ బాగా నచ్చిందా, నేను తెచ్చింది మంచిగా ఇదేదా అది ఇదా అడిగేటాడు. అట్లా ఏం లేదురా, లేదు నీకు అదే బాగా నచ్చే అంటుంది కదా, అందుకే తెప్పించుకుని అవుతున్నావు అని అంటున్నాడు.